ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఉండేవాడు. అతను శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఒకరోజు రాజు ధ్యానంలో ఉండగా ఒక మహర్షి అక్కడికి వచ్చాడు. కాని ధ్యానంలో ఉన్న రాజు మహర్షిని గమనించలేదు. కోపంతో మండిపోయిన మహర్షి, నీవు ఏనుగుగా జన్మించు అని శపించాడు. ఆ శాపం వల్ల రాజు గజేంద్రుడు అనే ఏనుగు రాజుగా జన్మించాడు. గజేంద్రుడు తన కుటుంబంతో అడవిలో సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు అందమైన సరస్సులో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా నీటిలో దాగి ఉన్న ఒక భారీ మొసలి గజేంద్రుడి కాలిని గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించాడు. ఇతర ఏనుగులు కూడా సహాయం చేశాయి. కాని మొసలి బలం ముందు అతను బలహీనమయ్యాడు. చివరికి అలసిపోయిన గజేంద్రుడు దేవుడిని తలుచుకున్నాడు. తన తొండంతో ఒక తామర పువ్వును ఎత్తి, ఓ నారాయణ, నన్ను రక్షించు అని భక్తితో ప్రార్థించాడు. ఆ నిజమైన భక్తి పిలుపు విని శ్రీమహావిష్ణువు గరుడుడిపై ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు. అలా గజేంద్రుడికి మోక్షం లభించింది. మనిషి బలం, సంపద, గర్వం కాదు, నిజమైన భక్తి, విశ్వాసం, దేవునిపై నమ్మకం ఎప్పటికీ మనల్ని కాపాడతాయి.